అయితే ఈ రోజు యువక ప్రధానంగా ఉపాధి దొరకక, ఉద్యోగాలు దొరకక, స్వీపర్ ఉద్యోగాలు పడితే బీటెక్ ఎంటెక్ వాళ్ళు అప్లై చేస్తున్నారు, పిహెచ్డీలు. స్వీపర్ ఉద్యోగాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అనేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. అంతేకాదు ఇతర అప్లికేషన్స్ పెరుగుతా ఉన్నాయి. అంటే నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాం మేము, మనకి వాళ్ళు వస్తున్న ప్రైవేట్ కాలేజీలు బీటెక్ వాళ్ళని స్వీపర్ ఉద్యోగానికి అవసరమైన టెక్నికాలిటీ అన్న నేర్పిస్తున్నారా? స్కిల్స్ 17% ఎంప్లాయబిలిటీ ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్ అంచేత దాని గురించి మీరు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడద్దు. మనం మాట్లాడాల్సింది ఏంటంటే చదువుకున్న యువతరంలో ఇవాళ మీరు పేపర్ చూస్తే 5.2 నిరుద్యోగం. చదువుకున్న యువతరం అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మన దేశంలో పిల్లల్ని చదువు బాగా చెప్పి వాళ్ళని పాస్ చేయించే సిస్టమ్ కాదు మనకుంది. పిల్లల్ని అడుగడుగునా ఫెయిల్ చేయటం ఎట్లాగా అన్న సిస్టమ్ ఉంది. అందుకని ఫెయిల్యూర్ కేసెస్ మనకి మొత్తం గ్రామీణ భారతంలో మొత్తం వలస కార్మిక రంగంలో నిండున్నాయి యువతరం. ఆ నిరుద్యోగం గురించి నేను మాట్లాడతలేదు, మీరు ఈ చదువుకున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. దేశంలో ఓవరాల్ గా ఎప్పుడూ లేనంత భయంకరమైన నిరుద్యోగ సమస్య ఉన్నది. మీరు దాన్ని పండగల పేరు చెప్పి రుద్దేశం. నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా పోరాడేది పోయి, ఉద్యమించేది పోయి, మాకు ఉద్యోగం దొరకలేదని నిరాశ నిస్పృహలకు ఎందుకు గురి కావాలి? ఆత్మహత్యలకు ఎందుకు గురి చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవస్థ ఏం చెప్తోంది, విక్ష్మయ్య గారు మీరు 10th పాస్ కాకపోవడానికి మీదే బాధ్యత అని చెప్తోంది. మీదే బాధ్యత. మీ స్కూల్ ఎట్టుంది, మీ అయ్యవారు ఎట్లున్నాడు, నీకేం నేర్పించిండ్రు, నీది ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ అనుకో, నీ తల్లిదండ్రులు నీకేం సాయం చేయగలుగుతారు చదువులో, అంతే కదా. నీ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఫెయిల్ ఆ పాస్ అని. కానీ నేనేమంటున్నా, నీకు ఏమాత్రం సహాయం ఇవ్వకుండా మద్దతు ఇవ్వకుండా నేను చేస్తున్న పని ఒకటే, ఒక స్టాంపు గుద్ది ఫెయిల్ భిక్షమయ్య పో అంటున్నా. అన్న తర్వాత నీకు ఇంకేముంటది మరి? రాసి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే భయం అవుతుంది ఎవరేమవుతారో అని. నేను ఇదే ఉదాహరణ 100 సార్లు చెప్తున్నా మీకు, మొత్తం దేశవ్యాప్తంగా చెప్పాల్సిన అవసరం. నేను ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు దేశభక్తితో ఆలోచించిన. ఇప్పుడు కూడా చాలా దేశభక్తి ఉంది నాకు. సారీ, దేశభక్తి లేదు నాకు, ప్రజల పట్ల భక్తి ఉంది. ఆ పదం వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే చలం తిట్టాడు ఆ విషయం. ఇప్పుడు నేను పుట్టక ముందే చలం ఏం తిట్టాడంటే, ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోవడం దేశభక్తి కంటే హీనమైన పాపం అని శ్రీశ్రీకి రాసిన యోగ్యతా పత్రంలో తిడతాడు. లేకపోవడం దేశభక్తి కంటే హీనమైన పాపం అని తిడతాడు. అంటే దేశభక్తి హీనమైన పాపం అని ఆయన డిసైడ్ అయ్యాడు స్వతంత్ర పోరాటం అంతా చూసాక. దానికి అదో ఫిలాసఫీ. లెట్ us కమ్ బ్యాక్ టు ఇట్. ప్రజల పట్ల ప్రేమ ఏదైతే ఉందో దీని నుంచి నేను ఆలోచించింది, మనకి డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే ఉత్పాదక శక్తి కలిగిన యువతరం మనకు ఉంది. ఇప్పుడు మన బీహార్ రాష్ట్రం యొక్క యావరేజ్ ఏజ్ 29 ఏళ్ళు. మరి మనకి కుప్పలు తెప్పలుగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేయాలిగా ఎఫ్డిఐ. వీళ్ళు పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలుతున్నారు కదా, రావాలి కదా, ఎందుకు రావట్లేదు? దాంతో వస్తే మన నిరుద్యోగ సమస్య పోద్ది కదా అని చూస్తే అందరు చైనా పోతున్నారు. 30 ఏళ్ల నుంచి ఇదే కథ. ఎందుకు పోతున్నారు చైనా? చైనాలో 20 ఏళ్ల క్రితం 10 years ఆఫ్ స్కూలింగ్ వాళ్ళు కంప్లీట్ చేశారు 80% జనాభా. ఇవాళ వాళ్ళకి దాదాపుగా 98% 2 పూర్తి చేశారు. వాళ్ళకి 12 years ఆఫ్ స్కూలింగ్ పూర్తి చేశారు, 12 ఏళ్లు కనీస విద్య టెక్నికల్ విద్యతో కలిపి. అందుకని అక్కడ యూత్ అంతా స్కిల్డ్ యూత్. అక్కడ ఉంది స్కిల్డ్ నిరుద్యోగం, నీకుంది అన్స్కిల్డ్ నిరుద్యోగం. నీ అన్స్కిల్డ్ నిరుద్యోగంలో ఎవడన్నా ఫారిన్ ఇన్వెస్టర్ వచ్చి భిక్షమైన పిలిచి ఇదిగో నేర్చుకుని అయినా ఈ స్కిల్ అని నీ మీద 2 ఏళ్ళు ఎందుకు పెడతాడు టైం? కాబట్టి అక్కడ పోతారు. ఇప్పుడు మన యువతరాన్ని దిక్కు దివడం లేకుండా వదిలేశారు. అసలు మన యువతరానికి 14 సంవత్సరాల వరకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందండి, ప్రొటెక్షన్, సార్వజనీన నిర్బంధ విద్య ఉంది. 15, 16, 17, 18 ఎవరు బాధ్యత తీసుకుంటారు ఈ కాలంలో? ఈ 4 సంవత్సరాలు మంచి టీనేజ్ బిల్డప్ నేర్చుకునే టైం కదా అది. అంతే కదా. వీళ్ళకి ఎవరైనా బాధ్యత తీసుకుంటున్నారా? ఉందా? లేదు. వాళ్ళని గాలికి వదిలేసినాక నువ్వు నీకేం హక్కు ఉంది అసలు? యువతరం అట్టయిపోయింది ఇట్టయిపోయింది అంటానికి నీకేం పాలసీ ఉందని అడుగుతున్నా. ఏ దేశమైనా పిల్లలు యువతరం మీద పెట్టే దాన్ని ఖర్చు అనుకోరు, పెట్టుబడి అనుకుంటారు. అభివృద్ధి చెందిన దేశం ఏదన్నా చూడండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇన్వెస్ట్ చేస్తున్నారు 2 రంగాల్లో, విద్య వైద్యం. స్కిల్, విద్యలో స్కిల్ కూడా ఉంది. విద్యా వైద్యాన్ని నువ్వెంత కేటాయింపులు ఇస్తున్నావు నాకు చెప్పండి. ఎంత ఇస్తున్నావు? 30 ఏళ్ల నుంచి తగ్గించావు. సంవత్సరానికి బడ్జెట్ లో 6% చెప్పారు. ఎప్పుడన్నా 6% ఇచ్చిన పాపానుందా? 3% ఎప్పుడు దాట్లా, ఇప్పుడు 1.4. ఏమంటే ఇంత తక్కువ నువ్వు వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి యువతరం అట్టయిపోయింది ఎట్టయిపోయింది అంటే నీకేం రైట్ ఉంది?